వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేస్ గర్ల్ చర్ణ. ఈరోజు అయితే మేము గుడికి వచ్చేస్తున్నాం. ఏం గుడి తెలుసా? హనుమాన్. రండి ఈరోజు ఎలా ఉంటుందో గుడి చూసేద్దాం. సో హలో అండి అందరికీ. ఇదైతే కేఎన్ఆర్ కాలనీలో నిజాంపేట ఏరియాలో ఉండే హనుమాన్ టెంపుల్ అండి. చాలా శ్రేష్టమైన విశిష్టమైన టెంపుల్. సో ఎవ్రీ ట్యూస్డే మా పిల్లలైతే మా హస్బెండ్తో ఈ గుడికి అయితే వచ్చేస్తారు. చూడండి మా పాప అయితే ఎంత భక్తి శ్రద్ధలతో మొక్కుతుంది, గుంజలు తీస్తుంది చూడండి. సో తనకైతే చాలా ఇష్టము. మా ఇద్దరు పిల్లలకైతే రెగ్యులర్గా గుడికి రావడం అంటే చాలా ఇష్టము. వాళ్ళైతే ఇక్కడ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు చూడండి. సో ప్రదక్షిణాలు అయిపోయాక ఇక్కడైతే హనుమాన్ ఏమంటారు బొట్టు అయితే పెట్టుకుంటున్నారు. సో చూడండి మా చిన్న పాప అయితే నాకు ఇక్కడ ఫ్లవర్ ఇస్తుంది, దేవుడి దగ్గర తీసుకొచ్చి మమ్మీ పెట్టుకో చాలా మంచిదని చెప్పేసి. సో ఇక్కడైతే హనుమాన్ బొట్టు తీసుకొని పెట్టుకుంటున్నారు. అలాగే మా పెద్ద పాప అయితే కొంచెం బొట్టు తీసుకొని తమలపాకు పెట్టి తీసుకొస్తుంది. మాకు ఒక అయ్యగారు చెప్పారండి, అలా హనుమాన్ బొట్టు తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటే చాలా విశిష్టమని, చాలా శ్రేష్టమని, మంచి జరుగుతుందండి. సో అందుకే మా పెద్ద పాప అయితే తీసుకొని చూడండి నీట్గా ప్యాక్ చేసి తీసుకొస్తుంది. అలాగే నాకు కూడా తనే బొట్టు పెట్టింది. సో ఇక్కడైతే చూడండి శివలింగం ఉందండి. మా పిల్లలైతే వాటర్తో అభిషేకం అయితే చేస్తున్నారు, మా పెద్ద పాప మా చిన్న పాప. అలాగే నేను కూడా చేస్తాను. సో చూడండి మా పెద్ద పాప చిన్న పాప అభిషేకం చేశాక శివుడి బొట్టు అయితే పెట్టుకున్నారు. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు చూడండి. వాళ్ళైతే వాటర్తో అభిషేకం చేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి. ఈ జనరేషన్ పిల్లలు అయితే గుడికి రమ్మంటే చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపించారు, కానీ మా పిల్లలకి చాలా ఇష్టము. భక్తితో వస్తారు, రెగ్యులర్గా వాళ్ళ ఫాదర్తో వస్తారు. ఎవ్రీ ట్యూస్డే పూజలు చేస్తూ ఉంటారు. సో ఇలా అభిషేకం చేసి ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని వస్తారు చూడండి. మేమైతే ఇక్కడతో వాటర్తో అభిషేకం చేశాము. మాకైతే చాలా శ్రేష్టమైన టెంపుల్ అండి. ఇదైతే మాకు చాలా నియర్ బైలో ఉంటుంది, ఆల్మోస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడైతే ఈరోజు అన్నదానం కూడా జరుగుతుంది. సో దానికోసం అయితే మేము వచ్చేసాము. మేము పూజలు చేస్తాము. అలాగే మా పిల్లలు ఇక్కడ సర్వీస్ కూడా చేస్తారండి మా హస్బెండ్తో వచ్చి ఎవ్రీ ట్యూస్డే. అంటే వాటర్ పోయడము, కర్రీస్ వేయడం లాంటి చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తూ ఉంటారు మా హస్బెండ్తో. సో ఇక్కడైతే జనరల్గా ఎవరైనా చూసినా కూడా మా పిల్లల్ని ఇట్టే గుర్తుపట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా గుడికి వస్తూ ఉంటారు కాబట్టి. సో చూడండి ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది, దీనికి దారం చుడుతూ ఉంటారు, మొక్కుకున్న కోరికలు తీరుతాయంట. సో ఇదైతే నవగ్రహాల పూజ చేసుకునేదండి. మొన్న అమావాస్య రోజు కూడా మేము వెళ్ళి పూజలు అయితే చేసుకున్నాము, తైలాభిషేకం అయితే చేశాము. సో చూడండి ఈ గుడిలో అన్ని దేవుళ్ళు ఉన్నారు, వినాయకుడు అలా అన్నీ చూడండి. ఇక్కడ వాళ్ళకైతే ఒక పేపర్ ఒకరు ఇచ్చారు, సో కలరింగ్ చేయమని దేవుడివి. ఇక్కడైతే చూడండి అన్నదానం జరుగుతుంది. సో చాలా పెద్ద లైన్ ఉందండి చూడండి, చాలామంది జనాలు అయితే వస్తూ ఉంటారు ఎవ్రీ ట్యూస్డే ఇక్కడికి. మా పెద్ద పాప వెళ్ళి తన ఫుడ్ తను తెచ్చుకుంది, మా చిన్న పాప కూడా తెచ్చుకుంది, బట్ తనంతట తాను తినలేదు. మా పెద్ద పాప ఏమో తను కలిపేసుకొని తను తినేస్తుంది, మా చిన్న పాప ఏమో చూడండి నా కోసం వెయిట్ చేస్తుంది, నేను తినిపించాలనేసి, మా మమ్మీ కలిపి తినిపిస్తుంది అనేసి. సో ఎక్కడికి వెళ్ళినా నాకైతే ఈ తినిపించే గోల్ అయితే తప్పదు. మా చిన్న పాపతో ఎక్కడికి వెళ్ళినా నేనే తినిపించాల్సి వస్తుంది. సో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు, ప్రసాదం లాగా కళ్ళకద్దుకొని హాయిగా తిన్నారు. వాళ్ళకైతే చాలా అమృతం లాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇదండి చూడండి మా చిన్న పాపకి నేనైతే తినిపించేస్తున్నాను. సో ఫైనల్గా మా ఫుడ్ అయితే అయిపోయింది. మేమైతే లాస్ట్కి మజ్జిగతో అయితే మా ఫుడ్ని ఎండ్ చేసేసామండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. హాయ్ గైస్, మేము ఇప్పుడే వచ్చాము ఇంటికి. సో ఫైనల్లీ మేమైతే లంచ్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. మేము జనరల్గా ఎవ్రీ ట్యూస్డే అయితే ఆ టెంపుల్కి వెళ్తాము, ఎందుకంటే ఆ టెంపుల్ విశిష్టత అదండి. మేము ప్రతి ట్యూస్డే వెళ్తాము. మా పిల్లలు అయితే అక్కడ సర్వీస్ కూడా చేస్తారు, అంటే వడ్డించడము, వాటర్ పోయడం లాంటివి. ఎందుకంటే మాకు మా హస్బెండ్కి అందులో ఒక మెంబర్షిప్ అయితే ఉంది. సో దానికోసం అనేసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మేము అంటే దేవుడే మమ్మల్ని బ్లెస్ చేసినట్టు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఎవ్రీ ట్యూస్డే అయితే జనరల్గా వెళ్తాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాము. ప్లీజ్ మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే తనైతే చాలా ఇంట్రెస్ట్తో చేస్తుంది. మా చిన్న పాప అయితే తన కోసం ఈ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. సో తనకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్, అదైతే మాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.